హాయ్ హలో అందరికీ నమస్తే అన్నలు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుగ్గు శేఖర్ A to Z. ఈ కార్తీక మాసం సందర్భంగా భక్తులైతే రోజు రోజుకు మరింతగా పెరుగుతున్నారు. ఇంకో వారం రోజుల వరకు కూడా మనకు వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల తాకిడి ఇదే విధంగా ఉండే సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే మీ అందరికీ ఆ వీడియోను చూపెట్టాలి కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే మరి ఆలయంలో ఎలాంటి వర్క్స్ అయినా జరుగుతున్నాయా, లేకుంటే ఆ చుట్టుపక్కల ఉన్న సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, ఆ విషయాలన్నీ మీ అందరికీ చెప్పడానికి ఈ వీడియోతోనైతే మీ ముందుకు రావడం జరుగుతుంది. ఈ వీడియోకి కూడా మీరందరూ నాకు మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తారనే భావిస్తున్నా. ఇప్పుడు చూస్తున్న సిచ్యువేషన్ అయితే మనకు ధర్మగుండం అనేది ఓపెన్ కావడం జరిగింది. ఎందుకంటే ఈ కార్తీక మాసంలో భక్తులు వేరే ప్రదేశాల నుండి అధిక సంఖ్యలో వస్తున్నారు కాబట్టి ఆ ఆలయ కమిటీ వారు నిర్ణయించుకొని ముందు నుండి కూడా ఈ విధంగా ఆ ధర్మగుండానికైతే లాక్స్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. ఇది కూడా మళ్ళా ఎన్ని రోజులో కాదు, ఇంకో వారం నుండి వారం 10 రోజుల మధ్యల వరకైతే ఈ ధర్మగుండం అయితే ఓపెన్ అయ్యే ఉంటుందని చెప్తున్నారు. మీరు కూడా ఒకవేళ వచ్చేది ఉంటే మాత్రం దగ్గరున్నోళ్ళు ఈ వారం రోజుల్లో వచ్చి మన వేములవాడ రాజన్న ఆ ఆలయంను, ఆ స్వామి వారిని దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పుడు చూస్తున్న సిచ్యువేషన్ ఏంటంటే ఆ గర్భగుడి ముందున్న పరిస్థితి చూసిరు కదా, గర్భగుడి ముందున్న సిచ్యువేషన్ ఇది. అంతకుముందు నేను చెప్పిన వీడియోలో ఆ క్యూ లైన్లకు సంబంధించిన బారికేడ్స్ని అయితే తొలగించడం జరిగింది. ఆ భక్తుల యొక్క సౌకర్యార్థం మేరకు ఆ ముందు కూడా ఆలయం ముందు టెంట్స్ వేయడం జరిగింది అని కూడా మనం చెప్పడం జరిగింది. ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, అదే సిచ్యువేషన్ అయితే మనకి ఇప్పుడు కనబడుతుంది. వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తున్నారు దర్శనం కోసం. ఇప్పుడు చూస్తున్న సిచ్యువేషన్ ఏంటంటే ప్రసాదాల కౌంటరు. ఇదంతా కూడా ఇప్పుడు ఆ జేసీబీలు వర్క్ చేస్తున్నాయి కదా, ఇదంతా కూడా ప్రసాదాల కౌంటరు. అంతకుముందు మన వేములవాడ రాజన్న ఆలయాన్ని దర్శించుకున్న వారికి ఈ సిచ్యువేషన్ అర్థమవుతుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, ఇదంతా కూడా ఇప్పుడు ఆ జేసీబీలు కూల్చేస్తున్న సిచ్యువేషన్ ఏంటంటే ఆ ప్రసాదాల కౌంటరు. ఆ ప్రసాదాల కౌంటర్ని అయితే కంప్లీట్గా తీసివేయడం జరుగుతుంది. ఒకవేళ తెలియని వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో తీస్తున్నా. ఒకవేళ తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రం ఒక లైక్ చేయండి. ఖచ్చితంగా తెలియని వాళ్ళ కోసం అయితే ఈ చూసిన వాళ్ళైతే షేర్ చేయండి అన్న. ఇప్పుడు చూస్తున్నారు కదా సిచ్యువేషన్ ఏంటంటే ఆ ప్రసాదాల కౌంటర్ను మాత్రం మొత్తంగా తీసివేయడం జరుగుతుంది. ఈ కార్తీక మాసంలో మాత్రం ఆలయం లోపల అంటే గర్భగుడి వెనుక భాగంలో ఎలాంటి వర్క్స్ అయితే చేయడానికి సిద్ధంగా లేరు. దర్శనాలు కూడా మనకు జరుగుతున్నాయి. దాదాపు ఇంకో వారం నుండి 10 రోజుల వరకు దర్శనాలు కూడా జరుగుతాయని చెప్పేసి చెప్తున్నారు. చూద్దాం మరి శివరాత్రి వరకు ఏ విధంగా ఉంటుంది సిచ్యువేషన్. దర్శనాలు అనేవి మొత్తంగా బంద్ చేస్తారా లేదో తెలీదు, ఒకసారి చూద్దాం. ఇప్పుడు చూస్తున్న సిచ్యువేషన్ ఏంటంటే మన గర్భగుడి చూసిరు కదా, మన వేములవాడ రాజన్న ఆలయం యొక్క గర్భగుడి. ఈ గర్భగుడి వెనుక భాగంలో కూడా ఎలాంటి వర్క్స్ అయితే జరుగుతలేవు. చూసిరు కదా సిచ్యువేషన్ ఇది. ఇప్పుడు చూస్తున్న సిచ్యువేషన్ ఏంటంటే మనకు వెనుక ఉన్న భాగం, అంతకుముందు నేను వీడియో తీయడానికి నాకు వీలుండే లోపలికి పోవడానికి. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేకుండా మొత్తం ఆ విధంగా గేట్స్కి అయితే
రేకులను అయితే ఆ విధంగా చేయడం జరిగింది. ఎందుకంటే ఎవరిని కూడా లోపలికి రాకుండా చూడడానికి మాత్రం ఆ విధంగా చేయడం జరిగింది. ఒకసారి మీ అందరికీ చూస్తే అర్థమవుతుంది. అంతకుముందు నేను లోపలికి వెళ్ళి కూడా వీడియోలు తీయడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇప్పుడున్న సిచ్యువేషన్ అయితే ఇది. ఇప్పుడు మనం చూస్తున్న ఆలయం మన బద్దిపోశమ్మ అమ్మవారి ఆలయం. ఇక మనం వేములవాడ రాజన్న ఆలయాన్ని మీకు చూపెట్టినప్పుడు బద్దిపోశమ్మ ఆలయాన్ని చూపెట్టకుంటే నాకెందుకో కరెక్ట్ కాదనిపించి ఈ వీడియోని తీయడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, బద్దిపోశమ్మ ఆలయానికి అయితే రోజు భక్తులు ఆ బోనం చెల్లించడానికి పెరుగుతున్నారు తప్పించి ఇంకా తగ్గుతలేరు. ఇదైతే మీ అందరికీ చెప్పాలి. ఎందుకంటే చాలా దూరం ఉన్నోళ్లకు తెలుస్తుంది కదా, మనం చెప్పే వీడియో తెలుస్తుంది కాబట్టి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే మన భీమన్న ఆలయం అంటే రాజన్న మొక్కులన్నీ కూడా ఇక్కడనే తీర్చుకోవాలి వాస్తవానికి. కాకపోతే ఏంటంటే తెలియని వాళ్ళు మాత్రం మన వేములవాడ రాజన్న అక్కడ ఆ ఆలయం లోపలనే మొక్కులు తీర్చుకొని బద్దిపోశమ్మ అమ్మవారి దగ్గర బోనం తీర్చుకొని వెళ్ళిపోతున్నారు. భీమన్న ఆలయానికి అయితే ఇంకా కొంచెం టైం పడుతుంది ఈ భీమేశ్వర ఆలయం గురించి తెలవడానికి. ఎందుకంటే మీ అందరికీ చూపెట్టాలి కాబట్టి. వాస్తవానికి ఇంకోటి చెప్పాలన్న మీకు, కోడె మొక్కులు ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా భీమేశ్వర ఆలయానికి వస్తున్నారన్న. ఒకసారి మీరు చూడండి, కోడె మొక్కులు మన రాజన్నకు అర్పించుకోవాలి కాబట్టి వాళ్ళ యొక్క మొక్కు విధానంగా ఈ భీమేశ్వర ఆలయానికి వచ్చి ఆ మొక్కులు తీర్చుకుంటున్నారు. చూసారు కదా, ఇప్పుడు చూస్తున్న సిచ్యువేషన్ ఏంటంటే మన భీమేశ్వర ఆలయంలో ఉన్నటువంటి గాయత్రి అమ్మవారు. చూసారు కదా, అంతకుముందు నేను వీడియో చేద్దామనుకున్నా. అప్పుడు ఏంటంటే ఈ గాయత్రి అమ్మవారి ఆ ఆలయం అయితే క్లోజ్ చేసి ఉంది. ఇప్పుడైతే ఓపెన్ చేసి ఉంది కాబట్టి మీ అందరికీ చూపెడదామని ఇక నేను మళ్ళీ ఇంటికి బయలుదేరుదామనే సిచ్యువేషన్లో నాకు ఒకటి కనిపించిందన్న. అంతకుముందు నేను చెప్పిన వీడియో మహంకాళి అమ్మవారి చౌరస్తా నుండి మన ఆలయం వరకు ఏ విధంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయో ఆ వీడియోను కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు చూస్తున్నారు కదా, డ్రైనేజీ కాలువలు అయితే దానికోసం వర్క్ అయితే జరుగుతుంది. మీ అందరికీ వీడియో నచ్చిందనే అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.